హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి అందులో ఉన్న ప్రైమరీ మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఈ యొక్క ఉద్యోగాలు మీకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఉండే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక 2 సెట్స్ జిరాక్స్ అండ్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీరైతే ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయని మనం ఆల్రెడీ నిన్ననే చెప్పడం అయితే జరిగింది. అందులో ఇప్పటికీ మనకి 3 జిల్లాల నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో నిన్న మనం ఒక జిల్లా గురించి కూడా అయితే చెప్పాము, అంతకుముందు ఒక జిల్లా గురించి చెప్పాము. సో లైక్ కృష్ణా జిల్లా మరియు విశాఖపట్నం మరియు కడప జిల్లాలో ఇప్పుడైతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండి అర్హతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్లని కానీ లేకపోతే వాటికి సంబంధించిన తదితర అన్నిటి కూడా రెడీగా అయితే ఉండండి. మీ జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. మొత్తంగా ఇక్కడ మనకి 1278 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా క్లియర్గా మనకి వారు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియోను మన యొక్క ఛానల్లో నిన్నైతే నేను అప్డేట్ చేశాను. ఇంకా చూడాలంటే అది చూసి దాని గురించి కూడా తెలుసుకోండి. సో ఇక ఇప్పుడు వచ్చిన ఈ యొక్క జిల్లా గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన యొక్క ఛానల్ చాలా తొందరగా అందరికీ రీచ్ అవుతుంటుంది. మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్ లింక్స్లలో జాయిన్ అవుతుండండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు వచ్చిన మనకి యొక్క నోటిఫికేషన్ ఇక్కడ మీకు చూసుకుంటే ఇది వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అని క్లియర్గా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ద ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఆర్ అప్గ్రేడెడ్ యాజ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇన్ ద స్టేట్. The government has desired to provide specialist doctor services once in week in the PHCs and UPHCs. సో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో కానీ పనిచేయాల్సి ఉంటుంది. So hence the walk-in interview is going to be conducted to the following categories of specialist doctors or to eligible candidates who are both local and non-local candidates YSR district to work on contract basis under NHM in YSR district on contract basis initially for a period of 1 year only. సో ఇక్కడ మనకి లోకల్ కానీ నాన్ లోకల్ కానీ వైఎస్ఆర్ డిస్టిక్లో పనిచేసే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చని అయితే చెప్తున్నారు. ద రెమ్యునేషన్ విల్ బి పేడ్ 1,10,000 రూపాయలు అయితే పర్ మంత్కి శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఖాళీలు అనేది చూసుకుంటే మీకు ఆబ్స్టెక్ట్ అండ్ గైనకాలజీ ఎంఎస్ గైనకాలజిస్ట్ డీజీఓ సో 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంబీబీఎస్ విత్ ఎండి ఎంఎస్ డిఎన్బి డిప్లొమా ఇన్ ఓబీజీ. అలాగే ద క్యాండిడేట్ మస్ట్ హ్యాడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయి ఉండాలి. ఇక జీరియాట్రిక్లో ఎండి జనరల్ మెడిసిన్ అయితే చేసి ఉండాలి. ఎండి డిఎన్బి జనరల్ మెడిసిన్లో సో 9 పోస్టులు. అలాగే ఈఎన్టీ ఎంఎస్ ఈఎన్టీ సర్జన్ డిఎల్ఓ ఎంఎస్ డిఎన్బి ఎంబీబీఎస్ అయితే ఉండాలి 9 పోస్టులు. సో అలాగే పెడాట్రిక్స్ 9 పోస్టులు డిసిహెచ్. అలాగే స్కిన్ ఎండి డెటర్మాలజీ 9 పోస్టులు. ఆర్థోపెడిక్స్ 9 పోస్టులు. సో అలాగే చెస్ట్ ఎండి పల్మనాలజీ డిటిసిఓ 9 పోస్టులు. సో ఎన్సిడి ఎండి జనరల్ ఎంబీబీఎస్ విత్ ఎండి లేదా డిఎన్బి ఇన్ జనరల్ మెడిసిన్ 9 పోస్టులు. జనరల్ సర్జరీ ఎంఎస్ జనరల్ సర్జరీ ఎంబీబీఎస్ ఎంఎస్ అండ్ డిఎన్బి జనరల్ సర్జరీ 9 పోస్టులు. మొత్తంగా కడప జిల్లాలో 81 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో జిల్లాల వారిగా కూడా అన్ని జిల్లాల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని నేను ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే జాబ్ చార్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ద రిక్రూటెడ్ డాక్టర్స్ విల్ బి మ్యాప్డ్ పిహెచ్సిఎస్ అండ్ యూపీహెచ్ఎస్ విత్ రోస్టర్ పాయింట్ ప్రకారం అండ్ స్పెషల్ క్లినిక్స్ విల్ బి కండక్టెడ్ వీక్లీ వన్స్ అట్ ఆల్ పిహెచ్సిఎస్ అండ్ యూపీహెచ్ఎస్ అండ్ ద స్పెషలిస్ట్ డాక్టర్ షెల్ అటెండ్ టు పిహెచ్ఎస్ యూపీహెచ్ఎస్ ఇన్ ఏ డే అండ్ షుడ్ కవర్ 12 ఫెసిలిటీస్ ఇన్ ఏ వీక్. ఒక రోజులో వచ్చేసి మీరు పిహెచ్ఎస్ అండ్ యూపీహెచ్ఎస్ని ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సి ఉంటుంది. 12 ఫెసిలిటీస్ అనేది మీరు వీక్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. మొబిలిటీ సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ పర్ ద ఎన్హెచ్ఎం నామ్స్ అనేది ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీకు చూసుకుంటే ఏజ్ విషయానికి వస్తే మీకు 42 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పిహెచ్ వాళ్ళకైతే 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ అబ్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 75% వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ తీసుకుంటారు. అలాగే అప్ టు 10 మార్క్స్ 1 మార్క్స్ ఈచ్
ఈచ్ 1 ఇయర్కి అయితే ఒక మార్కును యాడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క వెయిటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని. ఇక తర్వాత చూసుకుంటే వెయిటేజ్ అనేది అంటే ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే మీరు గవర్నమెంట్ సెక్టర్లో కానీ కాంట్రాక్టర్ కానీ అవుట్సోర్సింగ్ కానీ పనిచేస్తున్నట్లయితే ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ కంటే ఎక్కువ చేసిన వాళ్ళకే 6 మంత్స్ కంటే లోపల చేసిన వాళ్ళకైతే ఎలాంటి వెయిటేజ్ అయితే ఇవ్వరు. 6 మంత్స్ కంటే ఎక్కువ చేసిన వాళ్ళకైతే 2.5 మార్క్స్ 6 మంత్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ రూరల్ ఏరియాలో చేసిన వాళ్ళకైతే 2 మార్క్స్ 1 మార్క్స్ వచ్చేసి అర్బన్ ఏరియాలో చేసిన వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక కండిషన్స్ ఫర్ అవార్డింగ్ సర్వీస్ వెయిటేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద కాంట్రాక్ట్ సర్వీస్ పుట్ ఇన్ బై డాక్టర్స్ హూ హ్యావ్ అపాయింటెడ్ కాంట్రాక్ట్ బేసిస్ సెలెక్టెడ్ బై ద డిఎస్సి అండ్ హూ ఆర్ డ్రాయింగ్ సాలరీ అండర్ సబ్ హెడ్ 310-311 గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ మీకు వెయిటేజ్ ఇక్కడ చూసుకుంటే సర్వీస్ ఇన్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, సర్వీస్ ఇన్ 104 మొబైల్ మెడికల్ యూనిట్స్, సర్వీస్ ఇన్ యూపీఎస్సిఎస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ఉన్నకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు వెయిటేజ్. సో క్యాస్ట్ కమ్యూనిటీ అనేది ఇక్కడ మీరు చూసుకోండి. సో బీసీ ఎస్టీ ఇలాంటి ఏంటి అనేది ఇక్కడ. సో ఇక డిటర్మినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో హౌ టాప్ అనేది ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ షుడ్ అటెండ్ వాకింగ్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్: ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్, పీజీ డిగ్రీ డిప్లొమా మార్క్స్ మెమోస్, పీజీ డిగ్రీ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, ఎకనామిక్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే కాంట్రాక్ట్ సర్వీసెస్ సర్టిఫికేట్ షుడ్ బి కౌంటరైజ్డ్ బై ద కాంపోనెంట్ అథారిటీ. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఆఫ్ ఆల్ ద అబోవ్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ డ్యూరింగ్ ద వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేది ఇచ్చారు. సో మీరు ఈ యొక్క సర్టిఫికేట్ల పైన సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ యొక్క కడప జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి. అయితే ఎప్పుడెప్పుడు ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయనేది అయితే మీకు డౌట్ ఉంటుంది కదా, అదైతే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా నుంచి 5వ తేదీన మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్ నెంబర్ 9/2021. సో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప జిల్లా వారి పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్ నందు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నందు స్పెషాలిటీ క్లినిక్స్ నిర్వహించుటకు వివిధ స్పెషలిస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా నియమించుట కొరకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులను సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నందు 9 నవంబర్ 2021 ఉదయం 10:30 నుండి 10-11-2021 సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. స్వయంగా హాజరు కావాల్సినది కోరడం అనేది. పూర్తి వివరాలకు kadapa.ap.gov.in వెబ్సైట్లో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి వారు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదండి మనకి నిన్న ఈ రోజు అయితే ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటికి కూడా మనకి ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతుంటాయి. ఉదయం మీకు 10:30 నుండి ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతుంటాయి. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు జిరాక్స్లు కూడా తీసుకుని జిరాక్స్ల పైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ సొంత సిగ్నేచర్ అనేది చేసి ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. సో మీ ఇంట్రెస్ట్ అనేది ఉంటే మాత్రం అటెండ్ అవ్వండి. మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. అవగానే మన యొక్క ఛానల్ అయితే మనం అప్డేట్ అనేది చేస్తూ ఉంటాము. సో ఇది ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.